హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటు ఆహ్, పెండింగ్ బిల్లులు జమ ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి. జీతాలు మరియు పెన్షన్లు జూలై నెలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్ల కీలక అప్డేట్ అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం విడుదలైంది. జీతాల బిల్లుల అప్‌లోడ్ దాదాపు పూర్తి కాగా బిల్లుల సమర్పణలో ట్రెజరీ శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలపై తాజా సమాచారము. బిల్లుల అప్‌లోడ్ జూలై నెలకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాల బిల్లులు దాదాపు అన్ని ట్రెజరీ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేయబడ్డాయి. పే స్లిప్‌లు జనరేట్ బిల్లుల అప్‌లోడ్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పటికే పే స్లిప్స్ కూడా జనరేట్ అయ్యాయి. ఉద్యోగులందరూ తమ పే స్లిప్స్‌ని ఒకసారి చూసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఇక రెండోది జీతాల బిల్లులకు కొత్త నిబంధనలు, డీడీఓలకు కీలక సూచనలు. జిల్లా ట్రెజరీ కార్యాలయం డీటీఓ పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలందరికీ కూడా జీతాల బిల్లుల సమర్పణపై కొన్ని కొత్త నిబంధనలు జారీ చేయబడ్డాయి. తప్పనిసరి రీకన్సిలియేషను ప్రతి నెల మొదటి వారంలో డీడీఓ పేరోల్ సాఫ్ట్‌వేర్‌లో తప్పనిసరిగా రీకన్సిలియేషన్ పూర్తి చేయాలి. రీకన్సిలియేషన్ కాపీ జత చేయాలి. అలాగే అలా పూర్తి చేసిన రీకన్సిలియేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి జీతం బిల్లులకు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. అవసరమైన ఇతర పత్రాలు ఈ బిల్లులతో పాటు కింద పేర్కొన్నటువంటి అంటే కొన్ని పత్రాలను కూడా జత చేయాలి. అవేంటంటే షెడ్యూల్సు, ఫార్మ్ 49 ఉద్యోగుల పే స్లిప్స్. ఇక ఈ కొత్త మార్పులను డీడీఓలందరూ తప్పక గమనించి భవిష్యత్తులో బిల్లుల సమర్పించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిందిగా అయితే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పెన్షనర్లకు జూలై నెల పెన్షన్ వివరాలు, బిల్లుల అప్‌లోడు. జూలై నెలకు సంబంధించి పెన్షన్ బిల్లులను జూలై 23న అప్‌లోడ్ చేయడం జరిగింది. బిల్లుల ప్రస్తుత స్థితి చూసుకున్నట్లయితే చాలా బిల్లులు స్టేటస్ బిల్ నాట్ అప్రూవ్డ్ అని అయితే చూపిస్తుంది. కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ఆమోదం కోసం ఎదురుచూపు. ఇంకా అప్రూవల్ కాని మిగిలిన బిల్లులు కూడా త్వరలోనే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుతాయి. పెన్షన్ పే స్లిప్స్. పెన్షనర్లకు పే స్లిప్స్ జూలై 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత జనరేట్ అవుతాయి. కావున పెన్షనర్స్ ఆ తర్వాత తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు సరిచూసుకోగలరు. గమనిక: జీతాలు మరియు పెన్షన్లు జమ ప్రక్రియలో ఏమైనా మార్పులు లేదా జాప్యాలు జరిగితే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ సకాలంలో జీతాలు, పెన్షన్లు అందేలాగా అధికారులైతే కృషి చేస్తున్నారు. అలాగే జీతాలు, పెన్షన్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా కూడా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఏపీ విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు శుభవార్త. ఈఎల్, ఎల్ఈ, ఈఎల్స్ అలాగే హెచ్ హెచ్‌పీఎల్ గ్రాట్యుటీ బకాయిల జమ. రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన మరియు మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి బిల్లులను క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం ప్రారంభించింది. ఈ చెల్లింపులు పలు దశల్లో వివిధ కేటగిరీల వారీగా జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే మొదటిది సెలవుల నగదు. ఈఎల్ అండ్ హెచ్‌పీఎల్ బకాయిల చెల్లింపు. 2023లో రిటైర్ అయ్యి లేదా మరణించిన వారికి 2023 సంవత్సరంలో వివిధ కారణాలతో పదవీ విరమణ పొందిన లేదా మరణించిన ఉపాధ్యాయులకు సంబంధించి సగం జీతం సెలవులు, హాఫ్ పే లీవ్ మరియు అర్జిత సెలవులు, ఎర్న్‌డ్ లీవ్స్, ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులకు సంబంధించి మొత్తం ఈరోజు వారి ఖాతాలో జమ చేయబడింది. ఈ ప్రయోజనాలను సంబంధిత పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అనగా ఫ్యామిలీ పెన్షనర్స్ అందుకున్నారు. 2024లో రిటైర్ అయిన వారికి 2024లో పదవీ విరమణ పొంది గత నెలలో తమ ఈఎల్, హెచ్‌పీఎల్ బిల్లులను సుమారు 6,00,000 లోపున్నవి సమర్పించిన వారికి నిన్న వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇక రెండవది గ్రాట్యుటీ చెల్లింపులపై తాజా సమాచారము. సెలవుల నగదుతో పాటు అత్యంత కీలకమైన
గ్రాట్యుటీ చెల్లింపుల ప్రక్రియ కూడా మొదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పలువురు విశ్రాంత ఉద్యోగులకు ఈరోజు ఉదయం వారి గ్రాట్యుటీ డబ్బులు కూడా బ్యాంకు ఖాతాలలో జమ అయినట్టు సమాచారం అందుతోంది. ఇది వేలాది మంది పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చే అంశమనే చెప్పవచ్చు. ఇకపోతే సంబంధిత ఉద్యోగులకు సూచన. పైన పేర్కొన్న కేటగిరీలకు చెందినటువంటి విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారైతే తనిఖీ చేసుకోవాల్సిందిగా కోరటమైనది. ఇంకా డబ్బులు జమ కాని వారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం దశల వారీగా బకాయిలను క్లియర్ చేస్తుందని త్వరలోనే మిగిలిన వారికి కూడా చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఈ మేరకు తెలియజేస్తూ ఉన్నారు.